రాజులు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం, ముందుకెళ్దాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు నైనా ఆరాధనలో మాకు సహాయం చేస్తూ వచ్చారు, వర్తమానంలో తోడై ఉన్నారు, పాటల్లో సహాయపడ్డారు. అలాగే ప్రభువా, మరి బలలోకి ప్రవేశించే ముందుగా హెచ్చరికలతో కూడిన మీ వాక్య భాగాలని మాకు అనుగ్రహించండి, సహాయపడండి. అయినా మేము ధ్యానిస్తున్న మాటల్లో నేను మీరు మాకు అనుగ్రహించండి, తెలివిని జ్ఞానాన్ని దయచేయండి. ప్రభువా, వినగల చెవిని గ్రహించగల మనసును మాకు అనుగ్రహించండి. చెబుతున్న నేను ఎందుకు పనికిరాని వాడిని మీ సంఘం ముందు ఒప్పుకుంటూ అయినా మీరే వాడుకుని బలపరిచి నడిపించమని, కృప చూపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తుంటే పేజ్ నెంబరు 279. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. దావీదు కుమారుడు ఎవరండి? దావీదు కుమారుడు ఎవరో? సొలొమోను. రాయలయ్యి. దావీదు కుమారుడు ఎవరో? సొలొమోను. దావీదు కుమారుడైన సొలొమోనుకి దావీదు గారు ఇలా ఆజ్ఞ ఇస్తున్నారంట. ఏమనంటే, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిర్భరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికొనునను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు అని చెప్పినాడు. ఇక్కడ దావీదు గారు మరణకాలం సమీపించింది. దావీదు గారి మరణకాలం మనకు గత వారంలో మీకు సువార్తలో చెప్పాను. మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది. అందరికీ, మనిషి అన్న వాళ్ళకి, అసలు భూమి మీద పుట్టిన ఏ జీవరాశికైనా సరే మరణం అనేది సర్వసాధారణం. పుట్టుకెంత యాదృచ్ఛికమో మరణం కూడా అంతే యాదృచ్ఛికం. పుట్టుక ఎలాగైతే మనిషికి ఉందో అలాగే మరణం కూడా. అందుకే లోక సామెత ఇలా ఉంటుంది, పుట్టినవాడు గిట్టక తప్పదు అని. కాబట్టి దావీదు గారి జీవితంలో కూడా మరణం అనేది వచ్చింది. అంటే దగ్గరికి వచ్చేసింది మరణం. ఇప్పుడు దావీదు గారు, ఎందుకంటే దావీదు గారికి దైవజ్ఞానం ఎక్కువ. దావీదు గారికి దైవజ్ఞానం ఎక్కువ. 39వ కీర్తనలో ఇలా అంటాడు. ఏమనంటే 39వ కీర్తనలో 4వ చరణం. 39వ కీర్తన 4వ చరణం. ముందు ఎప్పుడైనా సరే ముందు మనం తీసుకున్న లేఖన భాగం ఉంది కదా, అరే పిల్లలు, ముందు మనం తీసుకున్న లేఖన భాగాన్ని ఇలా ఉంచుకోవాలి, ఇలా ఉంచుకోవాలి, ఇలా చేయి పెట్టుకుని ఉంచుకోవాలి. మళ్ళీ మనం అక్కడికి వస్తాం, వెనక చెప్పినట్లకి మళ్ళీ వస్తామన్నమాట. 39వ కీర్తన 4వ చరణంలో, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణము ఎంత నీవు బెత్తడంత చేసి ఉన్నావో, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఈయనకి కుతూహలం ఏంటంటే, నేను ఎప్పుడు చచ్చిపోతానో తెలుసుకోవాలన్న కుతూహలం. ఎవరికైనా చుట్టాలు ఎప్పుడు వస్తారో తెలుసుకోవడం కుతూహలం. ఎవరికైనా మనం ఎక్కడికైనా ఎప్పుడు వెళ్తామో తెలుసుకోవడం కుతూహలం. కానీ దావీదు గారి జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని ఆశ అంట ఆయనకి, కుతూహలం. ఎవరికైనా ఉంటుంది అలాంటి ఆశ, మరణం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామని? ఉండదండి. కానీ దావీదు గారు అన్నాడు, ప్రభువా, దేవా, నా అంతము ఎట్లుండినది నాకు తెలుపుము, నాకు కావాలి, నాకు తెలియాలి. కాబట్టి దావీదు గారి మరణకాలం సమీపించిందని రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో రాశాడు కదా. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు గారికి మరణ దినం అనేది ఇంచుమించుగా తెలుసు, దరిదాపుగా తెలుసు. ఎందుకంటే తెలివైన వాడు, జ్ఞానవంతుడు. మనం కూడా ఒక మనిషి రోగస్థితిలో పలానా స్థితికి వెళ్ళిపోయాడు, ఒక మనిషి వృద్ధాప్యంలో పలానా వయసుకు వచ్చేసాడు అనగానే మనం సర్వసాధారణంగా ఈ వ్యక్తి ఒక 5 సంవత్సరాలు బతుకుతాడని, 2 సంవత్సరాలు బతుకుతాడని,
ఈ సంవత్సరం మట్టుకు ఉంటాడని మనం ఎలాగైతే ఆలోచన చేసుకుంటామో మనకు అర్థమవుతుంది కదండి మనిషిని చూడగానే. ఇలాగ దావీదు గారు తన జీవిత కాలంలో చాలామందిని చూశాడు, వృద్ధుల్ని, చాలామంది మరణించడం చూశాడు. ఏ కాలంలో ఏ వయసులో శరీరం ఎలా ఉంటున్నప్పుడు మృతి పొందుతున్నారో ఇవన్నీ కూడా ఆయన బాగా తెలుసు. ఇప్పుడు తన శరీరాన్ని కూడా చూసుకుంటున్నాడో, దేవునికి ప్రార్థన చేస్తున్నాడో, దేవా నా మరణము నా అంతము ఎట్లున్నది నాకు తెలుపు, నా దినముల ప్రమాణం నాకు అప్పుడే 70 వచ్చాయి 80 వచ్చాయి, మరి ఇప్పుడు నా వయసు మరి ఇంకా ఎంతకే సాగుతుందో నాకు చెప్పని దేవుని ప్రార్థన చేస్తూ ఉన్న ఈ కాలంలో దావీదు గారికి తన ముందున్న అనుభవాలను బట్టి మనిషి మరణానికి ముందు ఎలాంటి శరీరం, మరణానికి ముందు శరీరంలో కలుగుతున్న మార్పులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పసిగడుతున్నాడు, ఆశగడుతున్నాడు. ఇప్పుడు తన శరీరంలో కూడా మార్పులు వస్తున్నాయి, తన శరీరంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల్ని గమనించుకుంటున్నాడు ఎవరో? దావీదు గారు తన మార్పుల్ని గమనించుకుంటున్నాడు. నా మరణకాలం దగ్గర పడింది, నా మరణకాలం సమీపించింది, నా ఒంట్లో సత్తువు తగ్గుతుంది, నా శరీరం వణుకుతుంది, నేను లేచి నడవలేకపోతున్నాను, లేచి కూర్చోలేకపోతున్నాను, నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. అంటే నాలో నా ప్రాణం కృంగిపోతుంది, నాలో నా ప్రాణం కృంగిపోతుంది. ఏదో ఒక సమయంలో దరిదాపుగా ఈ వారం రోజుల్లోనో ఈ 4 రోజుల్లోనో నా ప్రాణం నా శరీరంలో నుంచి వెళ్ళిపోద్ది అని ఒక అంచనాకు వచ్చేసాడు దావీదు గారు. వచ్చి ఈ అంచనాలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు నా కుమారుడితో నేను మాట్లాడాలి, నా కుమారుడితో మాట్లాడాలి. చచ్చిపోతామని తెలిసిన తర్వాత కూడా మనం కొన్ని విషయాలు కొంతమందికి చెప్పమండి, అది చాలా పొరపాటు. చచ్చిపోతామని తెలిసి కూడా కొన్ని విషయాలు దాచుకుంటాం. మాట పడిపోయిన తర్వాత చెప్పాలని ఆశపడతారు చాలామంది. మాట పడిపోయిన తర్వాత చెప్పాలని ఆశపడినా ఎదుటివారితో మాట్లాడే అవకాశమే ఉండదు. మాట ఇంకా రాదేమో ఒక అనుమానం మనకు కలిగినప్పుడు మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో ప్రతి దాన్ని కూడా మన పిల్లలకే లేకపోతే మన చుట్టూ ఉన్న వారికి ఆ విషయాల్ని చెప్పాలి. దావీదు గారి జీవితంలో ఇక్కడ మాట్లాడుతుంటే చూస్తుంటే తన మరణకాలం సమీపించింది, నాకు మరణం వస్తుందనే సంగతి ఎరిగిన దావీదు గారు ఏం చేస్తున్నాడంటే సొలొమోను పిలిపించాడు. తన కుమారుడు వారసుడు సొలొమోను అప్పటికే రాజు అయ్యాడు. సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోనుకి పిలిచి సొలొమోనుకి తండ్రి ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆజ్ఞ, ఆ మాటని ఆజ్ఞ అని రాశాడు. రాజుగారికి ఆజ్ఞ ఇవ్వడం ఏంటి? నువ్వెంతైనా, నువ్వు రాజువైనా తండ్రికి కొడుకువే, నువ్వు రాణివైనా తల్లికి కూతురువే. కాబట్టి ఇతడు రాజు అయితే ఏంటి సొలొమోను, దావీదు గారు రాజుకే ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను అని చెప్పి చెప్తున్నాడు సొలొమోను గారు. సొలొమోనుతో లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను. లోకలందరూ వెళ్ళిపోతున్నారు, చెప్తున్నాను చాలా సందర్భాలు మీ అందరికీ బాగా గుర్తు. లోకులందరూ ఒక మార్గం గుండా వెళ్తున్నారు, లోకులందరూ ఒక మార్గంలో వెళ్తున్నారు. ఏంటి ఆ మార్గం? మరణ మార్గంలో లోకులందరూ వెళ్తున్నారు. ఈ మరణ మార్గంలో నేను కూడా వెళ్ళిపోవాలి, నాకు సమయం ఆసన్నమైపోయింది. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో సొలొమోన్, నువ్వు ధైర్యం తెచ్చుకో. తండ్రి లేకపోతే ధైర్యం ఉండదా? సొలొమోన్కి తండ్రి లేకపోతే ధైర్యం ఉండదా? ఉండదు. ఒకవేళ దావీదు ఎంత వృద్ధుడైనా సరే దావీదు ఏమైనా చేయగలడానికి సమర్థుడు. ఆ మాట జ్ఞాపకం ఉంచుకోండి ఎప్పుడైనా. దావీదు బహువృద్ధుడు. ఆ సమయం అంతకుముందు 1వ అధ్యాయంలో దావీదు బహువృద్ధుడు. చలికి తట్టుకోలేకపోతున్నాడు. ఎన్ని వస్త్రాలు ఆయన మీద వేసినా సరే ఆయనకి వెట్ట పుట్టట్లేదు. అలాంటి సమయంలో కూడా, అంత వణికిపోతున్న సమయంలో కూడా ఒక మనిషి ఆదరించి తన ఒంట్లో ఉన్న వేడిని ఆ దావీదు గారికి పంచితే బతకలేని పరిస్థితి ఏర్పడిన ఆ సమయంలో దావీదు గారు సర్వసామర్థ్యం లేకపోతే సకలమైన అధికారం కలిగి ఉన్నాడని చెప్పడానికి చాలా అతిశయోక్తి కలుగుతుంది. ఎందుకంటే అప్పటికే అదోని అనే ఒక వ్యక్తి ఉన్నాడో తన కుమారుడే. అతను చాలా అందగాడు. చాలామంది మనుషుల్ని ఏర్పాటు చేసుకుని కొంతమందిని, అంటే ఆమాషాని, అబ్యాతారుని, షాదోకుని, ఇలా కొంతమందిని ఏర్పాటు చేసుకుని అతను రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్య పరిపాలన ఇంచుమించుగా జరిగిపోతుంది. ఈ సమయంలో నాతాను ప్రవక్త అంటాడు, ఇదిగో అదోనియా ఏలుతున్నాడని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారు, కాబట్టి
అదోనియా. అదోనియా ఏలుచున్నాడని వింటలేదు మీ సరిగా. అదోనియా ఏలుచున్నాడనే సంగతి జనులు చెప్పుకుంటున్నారో అని బెత్షెబాకి వర్తమానం పంపిస్తాడు. బెత్షెబా అంటే ఎవరో? దావీదు గారి భార్య, ఊరియా భార్య, దావీదు గారి భార్య అయింది. పంపి మరి నీ కొడుకును రాజుగా చేస్తానని దావీదు చెప్పాడు కదా, అదోనియా ఏలుతున్నాడని వర్తమానం అందరూ చెబుతున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు, నువ్వు మాట్లాడుతుండగా నేను కూడా వస్తాను అని చెప్పాడు. అన్నట్టుగానే వెళ్ళారు ఇద్దరు. ఆమె మాట్లాడుతుంది, ఈ లోపుగా రాజు వచ్చాడు, ప్రవక్త వచ్చాడు. వచ్చి ఇద్దరు మాట్లాడితే మరి అదోనియా ఏలుచున్నాడని చెబుతున్నారు, ఏంటయ్యా ఇదంటే, మరి నువ్వేమో నా కుమారుని రాజుగా చేస్తానన్నావు, మరి ఏంటి విషయం అంటే, నా బలముడిగిపోయింది, నేనేం చేయలేను ఇప్పుడు, ఆడసలే వయసులో ఉన్నాడో, చాలామంది మనుషులే తిరుగుతున్నాడు అని అన్నాడా దావీదు గారు? అనలేదండి. ఏమంటాడంటే, అయితే ఒక పని చేయండి, యాజకులను ఏర్పాటు చేసి, కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసి, నాతాను ప్రవక్తను ఏర్పాటు చేసి, తన గాడిదని ఎక్కించి, తన కంచెర గాడిని ఎక్కించి, తను ఏ ప్రదేశానికైతే నా కంచెర గాడి మీద ఎక్కించి గీషోనికి తీసుకెళ్ళండి అన్నాడు. గీషోన్ కంచెర గాడి మీద ఎక్కించి గీషోనికి, ఎక్కడికి రా, ఆది రాయల్, గీషోనికి పంపించాడు. అక్కడ రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఏ సమయంలో రాజుగారు లేవలేని స్థితిలో, అసలు రాజు మాట్లాడలేని స్థితిలో, అతను వారితో కలిసి వెళ్ళలేని స్థితిలో, కదలలేని స్థితిలో ఉన్నాడు రాజు. అలాంటి సమయంలో ఏమైనా చేయగలడో తిరుగుబాటు చేసిన రాజుని ఏం చేశాడు? కాదని సొలొమోనుని రాజుగా పట్టాభిషేకం చేయించాడు. రాజు ఏమైనా చేయగలడు కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ధైర్యం తెచ్చుకోను అన్న అర్థం ఏంటంటే, నేను లేకపోతే నీకు ధైర్యం ఉండదు. ఎంత ముసలోడైనా సరే రాజే. అతని చాణక్యం, అతని గొప్పతనం, అతను జరిగించిన కార్యాల యొక్క ప్రభావం, ఆయన మీద ఇశ్రాయేలుకున్న గౌరవం, ఇవన్నీ కూడా, ఈ ప్రభావం అంతా కూడా సొలొమోనుతో దావీదు గారు లేకపోతే సొలొమోను మీద పడుతుంది, ఖచ్చితంగా సొలొమోను మీద పడుతుంది. ఇప్పుడు ఈ విషయం ఎరిగిన దావీదు గారు ఏమిటంటే, నీవు ధైర్యం తెచ్చుకో, నేను నీతో ఉండని కలకాలం, ఒక తండ్రినైనా నీతో పాటు నేను కలకాలం ఉండను, నేను వెళ్ళిపోతాను, నా తర్వాత నువ్వు వచ్చేస్తావు, అది వేరే విషయం, కానీ నువ్వు ఈ సమయంలో, నేను లేని సమయంలో నీవు ధైర్యం తెచ్చుకో అని చెప్పి, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని కాపాడాలి జాగ్రత్తగా, ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడో ఆ విషయాన్ని మీకు తెలియజేసి నేను ముందుకెళ్తాను. 4వ వచనం, 5వ వచనం. అయితే చెబుతున్నాడు, ఇవన్నీ చెబుతూ, అయితే షెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఏతేరు కుమారుడైన అమాషాను, వారిద్దరిని అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షకుల మీదను పడజేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును, కానీ గుర్తుంచుకో సొలొమోను గుర్తుంచుకో, నెరసిన వెంట్రుకలతో సమాధికి నెమ్మదిగా అతన్ని దిగనవద్దు. దావీదు గారు సొలొమోను గారితో చెప్తున్నాడు, సెరూయా కుమారుడు ఉన్నాడే, సెరూయా కుమారుడు యోవాబు, ఈ యోవాబు అనేవాడు నాకు చాలా కీడు చేశాడు. నాకు ఈ మాట, లేకపోతే అతను చేసిన కార్యాలు నా హృదయంలో ఇంకా అలా గుర్తుండిపోయింది, నేను మర్చిపోలేకపోతున్నాను. అవి నాకు తలవంపులు, అతను చేసిన పనులు నాకు తలవంపులు అవి. కాబట్టి నువ్వు అతనికి ఏం చేస్తావో నీ ఇష్టం, నీకు తోచినట్టుగా చెయ్యి, కానీ ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకో, అతడు నెరసిన వెంట్రుకలతో నెమ్మదిగా సమాధికి వెళ్ళకూడదు, జాగ్రత్త. దావీదు గారు దేవుని యొక్క విధి విధానాలు ఎలా కాపాడాలో చెప్పాడు. దావీదు గారు నీ పిల్లల్లో నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ఎలా ఉండాలో చెప్పాడు. నీవు ధైర్యం తెచ్చుకోమని చెప్పాడు. అలాగే చెప్తున్నాడు ఏంటంటే, తన హృదయంలో ఉన్న ఒక గూడు కట్టుకుపోయిన ఒక సందర్భం చెప్తున్నాడు ఏంటంటే, ఇగో ఈ యోవాబు ఉన్నాడే, ఈ యోవాబుని వదిలిపెట్టద్దు, యోవాబుని వదిలిపెట్టదు. ఎందుకు వదిలిపెట్టద్దు? యోవాబు చేసిన కార్యం ఏంటి? యోవాబు ఏమంత దుర్మార్గమైన కార్యాలు చేశాడు? యోవాబు
దావీదుకి అంతగా బాధ కలిగించే విషయాలు ఏంటి ఆలోచించాలి. ఈరోజు మనం బలలోకి వెళ్ళే ముందుగా మనం కూడా దేవుణ్ణి బాధ పెట్టే వాళ్ళమే, మనం కూడా దేవుణ్ణి కష్టపెట్టే వాళ్ళమే. ఒకవేళ మనం కూడా ఒకవేళ ఎవరండి ఈ యోవాబు వలె మనము కూడా రాజుని బాధ పెట్టే వాళ్ళమైతే, రాజుని ఇబ్బంది పెట్టే వాళ్ళమైతే, రాజు ఇష్టప్రకారంగా నడుచుకోకపోయి ఉంటే, నీ స్వచిత్తాలను స్థాపించుకోవాలని ఆలోచన కలిగి నువ్వు ప్రవర్తిస్తుంటే, ఒక్క మాటలో చెప్పాలంటే దావీదు రాజుకి ఎవరైనా దావీదు రాజుకి ఎవరు యోవాబు అనే సైన్యాధిపతి, అతను వాడే, తన సైన్యంలో ఉన్నవాడే. ఇతడు కీడు చేశాడంట, ఆయనకి ఇష్టం లేని పనులు చేశాడంట. మనము కూడా దేవునికి ఇష్టలమే, దేవునిలో ఉన్నవారమే, దేవుని సంఘంలో ఉన్నవారమే, దేవునితో నడుస్తున్న వారమే. కానీ మనం ఒకవేళ మన రాజైన యేసుక్రీస్తుకి ఇష్టం లేని పనులు చేస్తున్నామేమో, బలలో చేతులు వేసేస్తాం. అయినా సరే మన రాజైన యేసుక్రీస్తుకి అభ్యంతకరమైన పనులు చేస్తున్నామేమో, ఆయనకి ఇష్టం లేని కార్యాలు మనం ఉన్నామేమో, ఆయన మనతో చెప్పినవి కాదు, ఆయన మనకు ఆజ్ఞాపించనివి చేస్తున్నామేమో, ఆయన వద్దనుకుంటున్నవి చేస్తున్నామేమో, అయినా సరే అవి కూడా చేసేసి బలలో చేతులు వేస్తున్నామేమో ఆలోచించాలి. యావత్ క్రైస్తవ సమాజం యోవాబులాగే ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని సమూహంలోకి, దేవుని సహవాసంలోకి చేరారు. దావీదు గారి యుద్ధం అంటే దావీదు గారి సైన్యం యుద్ధం మోహరించిందంటే ఆ దావీదు గారి సైన్యంలో యోవాబు ఉంటాడు. అంటే దావీదు గారి సైన్యంలో దావీదు గారికి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే దేవుని సంఘంలో దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు మరి చెప్తున్నాను కదా, సార్వత్రిక సమాజంలో ఈ సమయానికి అందరూ మందిరాల్లో కూర్చున్నవారే. 12 అయింది సమయం ఉజ్జాయింపుగా. అందరూ మందిరాల్లో కూర్చున్నవారే, అందరూ దేవుని సైన్యంలో చేరినవారే, అందరూ దేవుని సంఘంలో చేరినవారే. కానీ అందరూ దేవునికి ఇష్టలుగా ఉన్నారా లేదా, అది ఒక పరీక్ష చేసుకోవాలి. వారి సంగతి వారు చూసుకుంటారు. ఇప్పుడు మనం బల్ల మన మధ్యలో ఉంది, మనం కొద్దిసేపట్లో ప్రభు బల్లో వేయబోతాం. మనం ఈ సమయంలో మనం యోగ్యులమేనా, మనం ఈ బలలో వేయడానికి యోగ్యులమేనా, మనం ప్రభువుకు ఆయాసకరంగా బతికామా ఆలోచించి. లేకపోతే ప్రభు చాలా తీవ్రమైన పరిణామాలనే మన జీవితాల్లోకి చొప్పిస్తాడు. చాలా తీవ్రమైన పరిణామాల్లోకి మనల్ని దేవుడు నడిపిస్తాడు. సొలొమోనుతో చెప్తున్నట్టుగా దేవుడు మన గురించి కూడా దేవుడు తన దూతలకే ఆజ్ఞాపిస్తాడు. ఇదిగో నెరసిన వెంట్రుకలతో అతడు నెమ్మదిగా సమాధిలోకి దిగడానికి వీల్లేదు, అతడు ప్రశాంతమైన జీవితం ప్రశాంతంగా సమాధిలోకి వెళ్తలేదు. అంటే అర్థం ఏంటంటే, నీవు నెమ్మది పొందే స్థలానికి వెళ్లకుండా నీవు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తే నీవు నెమ్మది పొందే స్థలానికి వెళ్లకుండా యాతన పొందే స్థలానికే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆలోచన చేయాలి. అసలు దావీదు గారి సైన్యంలో చేరిన ఈ సిరియా కుమారుడైన యోవాబు ఎవరంటే, ఈ యోవాబు ఎవరో కాదు, సైన్యాధిపతి. ఎవరైనా సైన్యాధిపతి. నేను సమయం సరిపోదో నేను మామూలుగా చెప్తాను. ఈయన సైన్యాధిపతి. సైన్యాధిపతి అర్థం ఏంటంటే సైన్యానికి ముందు నడిచేవాడు. మన గత వారిని చెప్పాం, సైన్యములకు అధిపతి యెహోవా అని. మొత్తం సైన్యం అంతటికి ఈయనైతే ఈ సైన్యానికి ఎవరు అధిపతి అంటే, ఈ సైన్యం యోవాబు చేతిలో ఉంది. యోవాబు ఏది చెప్తే చెయ్యాలి, యోవాబు మాట ప్రకారంగా నడవాలి. కొన్నిసార్లు దావీదు గారు చేసిన పనులే యోవాబు గారికి లోకు కట్టాడు. దావీదు గారు చేసిన పనే యోవాబు గారు లోకు కట్టాడు. యోవాబు అలా మారడానికి ఒక కారణం ఉంది, బహుశా ఉండొచ్చు. బాగా గుర్తుంచుకోండి ఈ పాయింట్ని. యోవాబు గారు బహుశా దావీదు గారికి ఇష్టం లేని కార్యాలు చేయడానికి ఒక రీజన్ ఉంది, ఒక కారణం ఉంది. ఏంటంటే బెత్షెబాతో దావీదు గారు తప్పు చేసిన తర్వాత అప్పటికి యుద్ధంలో ఉన్నారు. అప్పుడు సైన్యాధిపతి ఎవరు? యోవాబు సైన్యాధిపతి కింద ఉన్నది ఎవరంటే బెత్షెబా భర్త ఉన్నాడు, అతని పేరు ఊరియా. అతని పేరేంటి? ఊరియా. రాయాలి, ఊరియా. ఇప్పుడు ఈ ఊరియా యుద్ధంలో ఉంటే, యుద్ధంలో ఉన్న యూరియాని అర్జెంటుగా అంతఃపురాన్ని రప్పించాడు, ఏదో ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు, విఫలమైపోయింది.
మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోయినప్పుడు యుద్ధానికి వెళ్ళిపోతున్న ఎవరైనా ఊరియాకి ఇలాంటి లెటర్ ఒకటి ఇచ్చాడు, ఇలాంటి పేపర్ ఒకటి ఇచ్చాడు చేతికి. ఇలాగే ఉంది పేపర్, ఇలా ఇచ్చాడు. యూరియా ఎంత మంచోడంటే ఇలా ఇచ్చిన మీరు చూడరా ఇప్పుడు ఆ అమ్మకమ్మని డబ్బులు ఇచ్చారనుకోండి ఎవరైనా చేతికి, ఎంతో చూడకుండా ఇచ్చేస్తారు. మీరు ఎంతో చూడకుండా ఇస్తారా? ఏవో కదా. ఏమంటే ఇందులో బంగారం ఉన్నాయి, కొంచెం ఇవి కట్టుకెళ్ళి ఆయనకి ఏమన్నా అన్నామనుకోండి, ఎన్ని సాల్తీలు అని లెక్క పెట్టుకుని మరి పట్టుకెళ్తాం. ఇప్పుడు దావీదు గారు ఇలాంటి ఉత్తరం ఓడిస్తే, ఇలాంటి ఉత్తరాన్ని అసలు ఏముంది ఇందులో చదివితే ఏమైంది, మన సైన్యం గురించే కదా అని ఇలా తెరిచి చూడలేదండి ఊరియా. ఎలా విన్నారా? ఇలా తెరిచి చూడలేదండి. ఎలా ఇచ్చాడో అలా పట్టుకెళ్ళి, ఎంత నమ్మకస్తుడంటే ఇలా పట్టుకెళ్ళి యోవాబు చేతిలో పెట్టేశాడు. యోవాబు ఉత్తరాన్ని చూశాడు. ఉత్తరాన్ని చూస్తే అసలు ఉత్తరం యోవాబు ఇలా చూసినప్పుడు ఉత్తరంలో ఏముందన్న సంగతి యోవాబు కూడా తెలియదు కదా. యోవాబు ఉన్నాడో ఉరియా అక్కడే ఉన్నాడో, ఉత్తరం ఎలా తీస్తుంటే ఉత్తరంలో ఉన్న భాగం ఏంటంటే, ఇగో ఉరియాని ముందు పెట్టి కొట్టి చంపించేయి అని ఉంది, అంతే. అతను అక్కడే ఉన్నాడు, ఉరియా అక్కడే ఉన్నాడు, ఉత్తరం ఇచ్చినాడు. మర్చిపోయింది ఎవరికే? యోవాబుకి. ఎంత ఏమంటారు, కుయుక్తి పొందినాడు దావీదు అని అనుకున్నాడు. యోవాబు ఎవరో కాదండి, యోవాబు స్వయాన దావీదు గారి మేనల్లుడు. యోవాబు స్వయాన దావీదు గారి మేనల్లుడు, అక్క కొడుకు, సైన్యంలో చేరాడు. ఇప్పుడు ఈ యోవాబు ఏం చేశాడంటే, సరైన ఉత్తరం మడత పెట్టుకున్నాడు. ఉరియాని అరే ఉరియా నువ్వు ముందుకెళ్ళు, ధైర్యవంతులుండే స్థలంలోకి వెళ్ళు అని అంటే, ధైర్యవంతులుండే స్థలానికి ముందుకు వెళ్ళాడు. ధైర్యవంతులు ఎక్కడ ఉంటారంటే యుద్ధం మోపుగా జరిగే చోట ఉంటారు ధైర్యవంతులు. అంబులు ఎక్కువ పడే చోట ఉంటారు, అవసరమైతే తిరగట్రాళ్ళు పడేసే చోట ఉంటారు. అక్కడికి పిరుగులు వెనకాల ఉంటారు. ఇప్పుడు యోవాబు ముందుకెళ్ళాడు. యోవాబు ముందుకెళ్తే ఆ పక్కన ఉన్న సైన్యం వారు యోవాబుని కొట్టి చంపేశారు. క్షమించండి, ఉరియాని చంపేశారు. ఇప్పుడు ఉరియాని చంపేశారు. ఉరియాని చంపేసింది వాస్తవంగా ఎవరండి? ఉరియాని చంపేసింది ఎవరు వాస్తవంగా? యోవాబుని చెప్పాడు. యోవాబు చెప్పాడు, ఇదిగో చంపేయి. ఎక్కడ పెట్టాలి? ధైర్యవంతులు ఉండే స్థలంలో పెట్టి చంపేయి. యోవాబు ఉరియాని చంపేశాడు. యోవాబే చంపేశాడు అని ఆ బాణాన్ని చచ్చిపోలేదు, ఇతను ముందుకు పెట్టిన మూల చచ్చిపోయాడు. సరే, దావీదు గారి విషయంలో యోవాబు లోకు కట్టింది, అక్కడే లోకు కట్టింది. అంటే ఆయన రహస్యాలను కప్పడానికి నేను ఉపయోగపడ్డాను. ఎవరిని చంపేసింది? ఇప్పుడు అతను రహస్య పాపాలకు అడ్డు తగులుతున్న ఉరియాని చంపేశాను. కాబట్టి నేనేం చేసినా సరే చెల్తుంది. ఇంకా నన్ను అడగడు, ఎవరో దావీదు అన్న ఆయన నన్ను ఇంకేం అడగడు అని విర్రవీగిన తత్వంతో నడుచుకున్నాడు యోవాబు. విర్రవీగిన తత్వం. దావీదు సైన్యంలో ఉన్నాడు, దావీదు తరఫున యుద్ధాలు చేస్తున్నాడు. ఒక సందర్భంలో నాహాసు రాజు మరి వాళ్ళ నాన్న చచ్చిపోతే చచ్చిపోయిన పలకరించడానికి కొంతమంది మనుషులు పంపుతాడు దావీదు గారు. మనుషులు పంపితే వాళ్ళు పలకరించడానికి వెళ్తే, వీరు పలకరించడానికి రాలేదు, వీరు ఈ పట్టణం యొక్క గూఢాచార్యం తెలుసుకుని ఈ పట్టణానికి ద్రోహం చేయడానికి వచ్చారని చెప్తే, వాళ్ళ మాటిని వెళ్ళిన వాళ్ళని ఏం చేశాడు? సగం సవరం చేయించి ఈ పిర్రల వరకు పై వస్త్రాలను చింపేసి కనపడేటట్టు తిరిగి పంపించాడు ఆ దేశపు రాజు. అప్పుడు దావీదు తరపున యుద్ధానికి వెళ్ళింది ఎవరు తెలుసా? యోవాబు వెళ్తాడు. సమయం లేదని నేను మీకు రెఫరెన్స్ చూపించట్లేదు. యోవాబే యుద్ధానికి వెళ్తాడు. యోవాబు దావీదు గారి యుద్ధాలను జరిగించాడు. యోవాబే జరిగించాడు. ఆయనే సైన్యాధిపతి. అసలు ఒక మాట చెప్పాలంటే యుద్ధంలో దావీదు గారు ఉండవలసిన అవసరం లేదు. యోవాబు అంటే సరిపోదు. బలవంతుడు, మేనల్లుడు కదండి, ఎంతైనా బలవంతుడు. ఏది ఎలా చేయాలో యుద్ధ నైపుణ్యం బాగా ఎరిగినవాడు. ఈ యోవాబుకి అన్నదమ్ములు ఉన్నారు. ఎవరో యోవాబుకి అన్నదమ్ములు ఉంటారండి. నేను చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథంలో యోవాబుకి అన్నదమ్ములు కనపడతారు.
రెండవ అధ్యాయం తీయాలరా మీరు. ఇప్పుడు నాకు చెప్పాలి సమాధానం తర్వాత. యోవాబు అన్నదమ్ముల పేర్లు చెప్పాలి ఇప్పుడు నాకు. 2 సమూయేలు 2వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం రాసేసుకోవాలి ఫస్ట్ రెఫరెన్స్. 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. సెరూయా 3 కుమారులకు యోవాబును అబీషయ్యును ఆషాహేలును అతడు ఉండిరి. ఎవరో అన్నదమ్ములు ఎవరో? 2వ అధ్యాయం రా. 2 సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. ఎవరు అన్నదమ్ములు ఎవరో? ఒక ఆయన పేరు యోవాబు, ఒక ఆయన పేరు అబీషై, 3 ఆయన పేరు ఆషాహేలు. ఇప్పుడు రాజ్యం 2 భాగాలు కదా. ఇక్కడ రాజ్యం 2 భాగాలు కదండి. ఎలాగంటే ఒకటి సౌలు సైన్యం, 2 దావీదు సైన్యం. ఒకప్పుడు కొంతకాలం నడిచింది ఇలాగా. ఒకటే 7 సంవత్సరాలు నడిచింది ఇంచుమించుగా. ఒకటే సౌలు సైన్యం, 2 దావీదు సైన్యం. 2 మళ్ళీ మాట చెప్తాను. ఒకటే దావీదు రాజ్యం, 2 సౌలు రాజ్యం. 2 రాజ్యాలు నడిచాయి, కొంతకాలం నడిచాయి. ఇప్పుడు ఆ కుటుంబీకులకి ఈ కుటుంబీకులకి యుద్ధాలు జరిగాయి. సౌలు చచ్చిపోయాడు కదా. సౌలు చచ్చిపోయిన తర్వాత అబ్నేర్ అని సౌలు సైన్యాధిపతి ఉండేవాడు. శిరని అబ్నేర్ అని రాయి, నా యంక్షత ఏమవుతుంది. అబ్నేరు అని సౌలు సైన్యాధిపతి. అతను సౌలుకి సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి ఉండేవాడు. ఈ సైన్యాధిపతి రాజుగా వ్యవహరించేవాడు. ఇస్బోబోత్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇస్బోబోత్ అని రాజుగారి కుమారుడు, సౌలు రాజు కుమారుడు అన్నమాట. ఆయన అడ్డు పెట్టుకుని ఈయన యుద్ధాలు చేసేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే ఈ అబ్నేరు అలా మొత్తం సంథింగ్ జరుగుతుంటే యోవాబు తమ్ముడు అక్కడ ఉన్నాడు. అతని పేరు ఎంత చెప్పాను? ఆషాహేలు, 3వవాడు ఆషాహేలు. ఈ ఆషాహేలు అబ్నేర్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. ఎందుకంటే అబ్నేర్ రాజ్యం వేరు, ఆషాహేలు రాజ్యం వేరు కాబట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అరే నువ్వు వెళ్ళిపోరా అన్న, పట్టుకోవద్దు వెళ్ళిపోరా అంటున్నాడు. అక్కడికి వింటలేదు, పరిగెత్తుకుంటూ లేడు. అంత స్పీడ్గా పరిగెడతాడంట. జింక అంత స్పీడ్గా పరిగెడతాడంట ఆషాహేలు. అంత చురుకైనాడంట. ఏం లేదు, జస్ట్ వెనక్కి తిరిగి ఇలా పొడిచేయడం, చంపేశాడు అబ్నేరు యోవాబు తమ్ముని చంపేశాడు. గుర్తుంచుకోండి ఈ మాట. అబ్నేరు యోవాబు తమ్ముని చంపేశాడు. మా తమ్ముని చంపేశాడనే సంగతి ఇప్పుడు అబ్నేరు మనసులో పెట్టుకున్నాడు. అబ్నేరు కొంతకాలం జరిగిన తర్వాత అబ్నేర్ని దావీదు రాజు పిలిచి ఇదిగో నువ్వు వచ్చే సైన్యాధిపతిగా ఉంది, కానీ ఆ రాజ్యం ఈ రాజ్యం గొడవలు అన్నీ ఎందుకు మనకే, ఇప్పుడు మనం అందరూ ఏకరాజ్యం అయిపోదాం, ఇశ్రాయేల్ అందరూ నీ పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నా పక్కే తిప్పేయి అని అనుకున్నారు. ఒక చోట బావి దగ్గర మాట్లాడుకున్నారు. దావీదు గారు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఎవరెవరో? దావీదు గారు, అబ్నేరు గారు మాట్లాడుకుని సరే బాగా వెళ్ళరా, మరి అందరు నా పక్కన తిప్పేయి అని చెప్పేసి పంపించేశాడు. అబ్నేరు వెళ్ళిపోతుంటే దావీదు గారితో అబ్నేరు మాట్లాడుకున్నారో లేకపోతే దావీదు గారు అబ్నేరు గారు మాట్లాడుకున్న సమయంలో యోవాబు గారు అక్కడ లేడు. ఇప్పుడు యోవాబు వస్తున్నాడో, అబ్నేరు దావీదుని కలిసి తిరిగి వస్తున్నాడు. ఈయన దావీదు దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇద్దరు ఎదురుపడ్డారు. అబ్నేరు యోవాబు, వెరీ గుడ్. అబ్నేరు యోవాబు ఎదురుపడ్డారు. ఇప్పుడు అబ్నేరు యోవాబు ఎదురుపడిన తర్వాత అబ్నేర్ని యోవాబు ఏమంటారు తెలుసా? హాయ్, హౌ ఆర్ యూ, బాగున్నావా, ఎలా ఉన్నావు అని పలకించుకుంటారు కదా. అలా పలకింటున్నాడు. అలా పలకం పేరు కదా మనం చెప్పాను కదా, ముద్దెట్టుకుంటారు కదా. అలా కౌగులించుకుని ఇలా ముద్దెట్టుకున్నాడు. ఈ పక్కన చేతిలో కత్తి ఉంది. ఎవరికే? యోవాబుకి కత్తి ఉంటే అలా కౌగులించుకుని అలా పొట్ల పొడిచేసాడు. ఎవరిని? అబ్నేర్ని. ఎవరో? యోవాబు చంపేశాడు. సమాధానం పడ్డానికి వచ్చిన వాడిని, దావీదుతో ఐక్యం అవడానికి వచ్చిన వాడిని చంపేశాడు. నువ్వు కూడా చేస్తున్నావు పనులు, నువ్వు కూడా చేస్తున్నావా? దేవుణ్ణి ఆశ్రయించడానికి వచ్చిన వాళ్ళని, దేవునిలోకి రాబోతున్న వాళ్ళని నువ్వు నీ మాటల ద్వారానో, నీ ప్రవర్తన ద్వారానో, నీ నోటి దోషణ ద్వారానో,
లేకపోతే మరొక ద్వారానో నువ్వు కూడా పాడు చేస్తున్నావు వాళ్ళని దేవుడి దగ్గర అవ్వకుండా చేస్తున్నావా? దావీదుకి దగ్గర అవుతున్న వారిని చంపేశాడు. ఎవరో? యోవాబు. మంచి పని అది? మంచి పనా? నిన్ను బట్టే, ఆ యోవాబుని బట్టే అబ్నేరు దావీదులోకి రాలేకపోయాడు. ఆలోచించండి బాగా. యోవాబుని బట్టే దావీదు రాజ్యంలోకి రాలేకపోయాడు, చచ్చిపోయాడు. అతను వస్తే అతను ఎంత ప్రభావం కలిగినాడంటే, అతను ఎంత బలవంతుడంటే, ఒక అబ్నేరు వస్తే 10 గోత్రాలు వస్తాయి. ఎక్కడికి? దావీదు రాజ్యంలోకి. ఒక్క అబ్నేరు వస్తే 10 గోత్రాలు వస్తాయి దావీదు రాజ్యంలోకి. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు చూడండి. వాళ్ళు దేవునికి సహవాసానికే, సన్నిధికి దగ్గర అవడానికే, లేకపోతే దేవుడే దగ్గర చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు మనం ఆటంకపడుతున్నామా? మనమని కాదులేండి, సహవాసం, సంఘం. అలాంటి వాళ్ళని దేవునితో ఐక్యం చేయలేకపోతాం. ఆ ఒక్కడొస్తే వాడి వెనక కుటుంబాలు ఉన్నాయి, వాడి వెనక గ్రామాలు ఉన్నాయి, వాడి వెనక స్నేహితులు ఉన్నారో, బంధువులు ఉన్నారో, శ్రేయోభిలాసులు ఉన్నారో. ఈ ఒక్కడొస్తే సంఘంలోకి అనేక మంది వస్తారు. అలాంటి వాళ్ళు ఆటంకపరుస్తున్నాం మనం? ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఆటంకపరుస్తామా? చాలా ప్రమాదం. దేవుడికి నచ్చంది ఏంటంటే అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అని చెప్తాను మాట. అది అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. నా రాజ్యంలో చేరనవ్వకుండా అనేక మంది ఆటంకపరుస్తున్నారు. ఇక్కడ అది చేశాడదే, అబ్నేరుని చంపేయడం చాలా పొరపాటు. అది చాలా పొరపాటు అయిపోయింది. ఈ విషయం దావీదుకి చెప్పి చేశాడా? దావీదుకి చెప్పకుండా చేశాడు. ఏదైనా సరే ఒక పర్మిషన్ అనేది ఉండాలి కదండి రాజుగారి దగ్గర నుంచి. రాజు తలకాయ ఉంది కదండి. ఇంట్లో పెద్దోడికి చెప్పుకోకుండా నీ ఇష్టానుసారమైన ప్రవర్తన చేస్తే నిన్ను ఎలా అంటారు? ఇంట్లో పెద్దోళ్ళు మొన్న మాకు ఒక మాట కూడా నువ్వు చెప్పలేదు. రాజ్యాన్ని పరిపాలించే రాజు ఉన్నాడో, రాజు చేతగానోడు కాదు, రాజు పసిపిల్లోడు కాదు, రాజుకి ఏమీ తెలియడానికి ఏమీ లేదు, రాజు యుద్ధాలు చేయలేడనడానికి లేదు, రాజు సరిగా ఆలోచన చేయలేడనడానికి లేదు. అన్ని విధాల యోగ్యుడు ఆ రాజు దావీదు. కానీ ఆ రాజుకు తెలియకుండా సొంత నిర్ణయాలు చేస్తాడు. వినాలరా? సొంత నిర్ణయాలు ఎవరు చేస్తున్నారు? సొంత నిర్ణయాలు ఎవరు? యోవాబు. సొంత నిర్ణయాలు చేయొద్దు. సంఘం ఆధీనంలో జరగాలి నిర్ణయాలు ఏదైనా సరే. సొంత నిర్ణయాలు అనేవి జరగకూడదు. నువ్వు సొంతంగా ఎవరిని తృణీకరించకూడదు. నీకు ద్వేషం ఉంటే నీ ద్వేషం నీ దగ్గరే ఉంచుకో. అర్థమవుతుందా? నీకు కోపం ఉంటే నీ కోపం నీ దగ్గరే ఉంచుకో. నీకు పగ ఉంటే నీ పగ నీ దగ్గరే ఉంచుకో. కానీ నీ పగని రాజ్య విస్తరణలో ఆటంకవాదిగా ఉపయోగించకూడదు. సంఘ విస్తరణలో నీ కోపాన్ని, నీకున్న అసూయని, నీ ద్వేషాన్ని, ఎదుటి వ్యక్తి ఉన్న నీకున్న అపారమైన కసిని నువ్వు ఉపయోగించకూడదు. దాన్ని ప్రయోగించక వీల్లేదు. నా తమ్ముడిని చంపేశాడని కోపంతో అబ్నేరుని చంపేశాడు. అబ్నేరు ఏమంటే రాజ్యం కూడా దావీదు కాళ్ళ మీద ఆ రోజే పడిపోయేదని. సరే, ఇదొకటి రాజుకి తెలియకోకుండా చేసిన పని. రెండవది ఏంటంటే అబ్నేరుని చంపేశాడు కదా. తర్వాత ఆమాష అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఆమాష ఎవరో తెలుసుకునే ముందు ఒక చిన్న చరిత్ర చెప్తాను. అంటే అదేంటంటే, అబ్షాలోము ఉన్నాడు కదా. అబ్షాలోము అప్పటికే తిరుగుబాటు చేశాడు. ఇంచుమించుగా అబ్షాలోము రాజు అయిపోయాడు అని మాట చెప్పాలి. ఇంకా ఎందుకంటే దావీదు పారిపోయాడు రాజ్యం వదిలేసి. రాజ్యంలో దావీదు లేడు. మరి రాజ్యంలో ఎవరున్నారో? రాజ్యంలో అబ్షాలోము ఉన్నాడు, దావీదు లేడు. దావీదు రిజైన్ చేయలేదు. దావీదు గారు మరొక వ్యక్తిని ప్రమోట్ చేయలేదు, రిజైన్ చేయలేదు, ప్రమోట్ చేయలేదు. దావీదు గారు వెళ్ళిపోయాడు అంతే. అధికారికంగా కాకపోయినా అనధికారికంగా ఇశ్రాయేల్ రాజ్యానికి అబ్షాలోమే రాజు. అనధికారికంగా. ఇప్పుడు ట్రంప్ నగ్గాడు కదండి మొన్న. ఇంకా శ్వేత సౌధంలోకి అడుగు పెట్టలేదు. అంటే ఇప్పుడు మనకి ఎలాగ పార్లమెంటు అలాగో వాళ్ళకి దాన్ని ఏమంటారు, శ్వేత సౌధ్యం అంటారు దాన్ని. అమెరికాలో ఉంటుంది. దాంట్లోకి అడుగు పెట్టలేదు, అధికారికంగా వెళ్ళలేదు. ఇంకా గెలిచాడు కానీ అధికారంగా వెళ్ళలేదు. అధికారికంగా ఒక రోజు ఉంటుంది, ఒక దినం ఉంటుంది. ఆ రోజు నుంచి వారు అధికారికంగా అధికారి అని నిర్ణయించబడుతుంది. మనకు కూడా చూడడం చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రులు గెలుస్తారు. గెలిచిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారం వారు చేసేంత వరకు అనధికారికంగా వారు రాజులు, అధికారులే. కానీ అధికారికంగా వాళ్ళు మంత్రులు కాదు, అధికారికంగా వాళ్ళు ముఖ్యమంత్రులు కాదు.
అలాగా ఇప్పుడు అబ్షాలోము దావీదు బయటికి వెళ్ళిపోయాడు, అబ్షాలోము లోపలికి వచ్చేసాడు, కానీ అధికారికంగా రాజు అవ్వలేదు. ఇంకా అతను అభిషేకం జరగలేదు, అధికారికంగా రాజు అవ్వలేదు. సరే, ఇప్పుడు ఈ అబ్షాలోముకి సహాయం చేసిన వారి లిస్టులో ఆమాషా ఉంటాడు. ఆమాషా ఎవర్రా? రాయల్ ఆమాషా. ఈ ఆమాషా ఉంటాడు. ఈ ఆమాషా అక్షయ్ రత్నమా? ఆమాషా. నా నోటంట మీరు ఆ పదాలు కొత్త కొత్త పదాలు వచ్చినాయని రాసేసుకోవాలి. ఈ ఆమాషా ఎవరికి సైన్యాధిపతి అంటే అప్పుడు అబ్షాలోముకి సైన్యాధిపతి. ఆ మాట కూడా రాసుకోవాలి. అబ్షాలోముకి సైన్యాధిపతి. ఎవరికి సైన్యాధిపతి? అబ్షాలోము. దావీదు సైన్యాధిపతి ఎవరో? యోవాబు. సౌలు సైన్యాధిపతి ఎవరో? అబ్నేరు. అబ్షాలోము సైన్యాధిపతి ఎవరో? ఆమాషా. అబ్షాలోము చంపేశారు. ఒక మాట చెప్తే అబ్షాలోముతో యుద్ధం చేస్తున్న కాలంలో, అడవిలో అరణ్యంలో తరుముతున్న కాలంలో దావీదు గారు ఒక మాట చెప్తాడు. అందరినీ సమకూర్చి, అక్కడ యోవాబు ఉంటాడు, మిగిలిన పనివారు అందరూ ఉంటారు, సైన్యం అంతా ఉంటారు. ఇలా అంటాడు. ఏమంటాడంటే, ఇదిగో మీరు లోపరుచుకోండి అందరినీ, కానీ ఆ బాలుని మాత్రం ఏ బాలుడు? అబ్షాలోము మాత్రం ఏ హాని చేయకండి, అతను చంపొద్దు, పట్టుకోండి, చంపొద్దు అని చెప్తాడు. విన్నాడా యోవాబు? విన్నాడు, మాట విన్నాడు, చెవులతో విన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మస్తకి వృక్షానికి తలంటికలు చిక్కడిపోయినట్ట. తల ఎక్కువ పెరిగిపోయి తలంటికలు మస్తకి వృక్షానికి చిక్కడిపోతే అతని గాడిద వెళ్ళిపోయింది ముందుకి, అతను మాత్రం తల ఆ చెట్లు చిక్కడిపోయింది కాబట్టి ఆ చెట్లలో నుంచి ఏలాడుతున్నాడు. ఇంకా ఏం చేయలేకపోతున్నాడు. చెట్లు ఏలాడుతున్నాడు. ఎవరైనా? అబ్షాలోము వేలాడుతున్నాడు. ఇప్పుడు ఒక పనోడు చూసి ఏమంటాడంటే, ఈ యోవాబు దగ్గరకు వచ్చి, యోవాబన్నా ఇదిగో పలానా చోట మన శత్రువు అబ్షాలోము వేలాడుతున్నాడా, మరి బాణంతో గురుకొట్టి చంపేద్దా అని అడిగాడు. అయ్యో అలాగంటావేంటి? రాజుగారు మనకి ఏ ఆజ్ఞ ఇచ్చారు? రాజుగారు అబ్షాలోముని చంపొద్దన్నారు. రాజు చెబితే మాత్రం వింటాం మనం. అబ్షాలోము అన్నాడు, యోవాబు అన్నాడు, రాజు చెబితే మాత్రం వింటాం మనం. మన పని మనం చేయాల్సిందే. రాజు అలాగే చెప్తాడు. మన పని మనం చేయాల్సిందే. వెళ్తే వేలాడుతుంటే బాణం గురిపెట్టాడు, గుండెని కొట్టేశాడు, చచ్చిపోయాడు అబ్షాలోము. దావీదు ఏం చెప్పాడు? యోవాబుకి చంపొద్దని చెప్పాడు. యోవాబు ఏం చేస్తున్నాడు? అబ్షాలోముని చంపేశాడు. రాజు చెప్పిన దానికి ఎప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు ఇతను. రాజు చెప్పిన మాటలకు ఎప్పుడు కూడా అడ్డగోలుగా తిరుగుతున్నాడు ఇతను. మనం మంచోళ్ళమే, యోవాబే చెడ్డోడు, మీరే మంచోళ్ళు, మనమే మంచోళ్ళం. ఇలా చెప్తుంటే యోవాబు మనకు చాలా కుళ్ళోడి కింద కనబడతాడు. యోవాబు అసలు రాజుగారి మాట లేని అసమర్థుడిగా కనబడతాడు. యోవాబు రాజుకి విరోధస్తులా కనబడతాడు. యోవాబు కాదు, మనల్ని చూపిస్తుంది ఇక్కడ వాక్యం. యోవాబుని ముందు పెట్టి ఆ యోవాబు చచ్చిపోయాడు. ఇంకో సంఘంలో యోవాబులు ఇంకా బతికే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదు, మీరే చెప్తుంది బైబిల్. యోవాబు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. పాత నిబంధన కాలంలో క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల్లో ఉన్న యోవాబు లేడు, ఇప్పుడు చచ్చిపోయాడు. కానీ సంఘంలో బతికొచ్చారు యోవాబులు. ఎలాంటి యోవాబులు అంటే సంఘంలో అభ్యంతరాలను గురి చేస్తారు, సంఘాలను ఆటంకపరుస్తారు, లేకపోతే వచ్చే ప్రవాహాలను అడ్డుకుంటారు, ఆత్మలను రానివ్వరు. మరొక మాట ఏంటంటే, ఇదిగో యోవాబులు దేవుని మాట ప్రకారంగా బతకరు. ఈ యోవాబులు, సంఘంలో ఉంటున్న యోవాబులు దేవుని మాట ప్రకారంగా బతకరు. ఒక మాట సెలవిచ్చామంటే ఆ మాట నా నోట వచ్చిందా? నా నోట వచ్చింది రైటే, అది నాదా? చెప్పండి మీరు మాట. ఇప్పుడు నేను నిలబడ్డాను, ఇందాక మోహన్ నిలబడ్డాడు, లేకపోతే మరొకరు నిలబడతారు, ఇంకొకరు నిలబడతారు. ఇక్కడ నుంచి మాట వస్తుందంటే ఆ మాట మాదా? మేము రాసుకున్న పుస్తకాల్లోదా? కాదు కదా. వాక్యం దేవుని మాట. ఇందాక పిల్లలకి ఇచ్చిన వాక్యం అదే. యెహోవా మాట సెలవిచ్చుచున్నాడో దానిని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెహోవా మాట సెలవిస్తున్నాడు. మాట్లాడేది దేవుడు. దేవుడు మాట్లాడతాడు మీతోటి, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు. సంఘంలో ఎన్నిసార్లు చెప్పలేదు మీకు ఏం చేయాలో ఏం చేయకూడదు? చెప్పలేదా? సంఘంలో ఎన్నిసార్లు చెప్పలేదని మీకు ఏం చేయాలో ఏం చేయకూడదు? పలానా పని చేయాలి, వస్తామా? రామ్. పలానా పని చేయకూడదు, ఆగుతామా?
చేస్తాం కదండి. మనం సిగరెట్లు తాగకూడదు, ఆగుతామా? ఆగం. మనం మందు తాగకూడదు, ఆగుతామా? ఆగం. మనం సీరియల్ చూడకూడదు, ఆగుతామా? ఆగం. మనం నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడానికి వీల్లేదు. గత ప్రసంగం మన శుక్రవారం నాడు మాట్లాడతాం. అంటే అర్థమేంటి తెలుసా? యోవాబు నీలోనే ఉన్నాడు, చూసుకో జాగ్రత్తగా. యోవాబు చచ్చిపోయి సమాధిలో లేడు. యోవాబు బతికొచ్చాడు. యోవాబు బతికొచ్చి నీ హృదయంలో దూరాడు. యోవాబు నీ హృదయంలో ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే ఆ యోవాబు ఎవరో కాదు, ఆ యోవాబు నువ్వే. ఆడ యోవాబులు మీరు, వీళ్ళు మగ యోవాబులు అంతే. యోవాబులు అందరూ దేవుని మాట ప్రకారంగా నడవరాల్లో, దేవుని మాటల ప్రకారంగా చేయరు. సంఘంలో సహవాసంలో ప్రకటించబడుతున్న దాని ప్రకారంగా నడుచుకోరు. చెప్పిన మాట చెప్పినట్టుగా ఆలకించరు, ఆ మార్గంలో ఉండరు. యజమానుడు చెప్పే మాటకి లోబడరు. ఇక్కడ యోవాబు కూడా తన యజమానుడు చెబుతున్న మాటకి లోబడతలేదు. ఈ యోవాబు ఎవరి మాట వినడు. ఎందుకంటే యోవాబు దావీదుని ట్రాక్ చేస్తున్నాడు, సైడ్ వేసాడు. రాజు అయిపోవడానికా? కాదు, రాజు అయిపోతా కూడా కాదు. అంతే. మాట వినకపోవడం నైజం. ఒక మాటకు వ్యతిరేకంగా పనులు చేయడం నైజం. మారిపోయింది అలాగా. పిల్లలు చూడండి, చాలా సందర్భాల్లో మనం చెప్పిన పని చేయరు. నైజం అది, పిల్లల నైజం అది. ఎలా ఉన్నామంటే పిల్లల నైజం అంతే. మన సంఘంలో మన నైజం ఏంటంటే దేవుని వాక్య ప్రకారంగా నడుచుకో. అందుకే బైబిల్లో మనకు ఒక మంచి మాట చెప్పాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, యోవాబులాగా వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండండి. వాక్య ప్రకారంగా నడుచుకోండి. ఎలా నడుచుకోవాలి? వాక్య ప్రకారంగా నడుచుకోండి. సరే, ఆమాసాని కూడా పిలిచాడు దావీదు. ఈ ఆమాస ఎవరని చెప్పాను ఇందాక? అబ్షాలోము సైన్యాధిపతి అయిన ఆమాసాని దావీదు గారు పిలిచాడు. దావీదు గారు పిలిస్తే ఆమాసాని ఏం చేశాడు చూడండి. అతను 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు. నా సహోదరుడా, నీవు క్షేమంగా ఉన్నావా అనుచు ఆమాసాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని ఆమాష యోవాబు చేతిలో కత్తిని చూడక తన్ను కాపాడుకొనక ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడని అతని పేగులు నేలను రాలి దెబ్బకు చచ్చిపోయాడు. ఏమన్నాడు ఇంతకే? సహోదరుడా అంటున్నాడు. ఏమన్నాడు? సహోదరుడు అన్నాడు. సహోదరుడికి విరోధంగా ఏముంది అతని చేతిలో? కత్తి ఉంది. యోవాబులారా, మీ చేతిలో కూడా కత్తి ఉందా సహోదరుడి విరోధంగా? లేదా? ఉంది. ఆ కత్తి మీ చేత లేకపోయినా మీ నోట ఉంది. మీ నోట కత్తి ఉందా? ఉంది. యోవాబు కనబడకుండా పైకి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆమాస అన్నాడు, నా సహోదరుడా అన్నాడు. పైకి వెనక కత్తి ఉంది. మనం కూడా అంతే. సహోదరులు అందరూ సహోదరు. ఒకరికొకరు విరోధంగా మాట్లాడుకోమా? ఒకరికొకరు విరోధం. కత్తిపోటు వంటి మాటలు కలవంటాడు సామెతల గ్రంథంలో. కత్తిపోటు వంటి మాటలు, కత్తిపోటు మాట సమానం ఇంకేం లేదు. ఒక మాట చెప్తే కత్తిపోటే బెటర్ ఏమో. ఆ పోటు తగిలిన తర్వాత కొన్నాళ్ళకే మాడిపోద్ది. కానీ మాట హృదయంలో గుచ్చిన తర్వాత అది చచ్చిపోయేంత వరకు మన హృదయంలో గాయం ఉండిపోద్ది. ఇప్పుడు ఈ ఆమాసాన్ని చంపేసిన యోవాబు ఎలా చంపేశాడు? కపట స్వభావం కలిగి చంపేశాడు. కపట స్వభావం. పైకి పిలుపు బాగుంది, చేస్తా బాగులేదు. మనం కూడా సహోదరులతో ఇలాగ ఉంటున్నామా? ఉండలేదా? సోదరి మండలితో ఎలా ఉంటున్నామా? స్త్రీల కూడులో చక్కగా కూడుకున్నారు, మరి ఏం చెప్పుకున్నారంటే తెలదు. మరి మీ మాటలు ఎలా ఉంటున్నాయి? పురుషుల కూడుకులో మేము చక్కగా కూర్చుంటున్నాం బాగా అందంగానే. మరి మా మాటలు ఎలా ఉంటున్నాయి? ఒకరు విరుద్ధంగా, ఒకరిని ఒకడు ఏమండి లేకపోతే తిరస్కరించే మాటలు, ఒకరిని ఒకరు దూషించే మాటలు, ఒకరిని ఒకరు పొడి చేసుకునే మాటలు, ఒకరు హాని కలిగించే మాటలు. కత్తి హాని కలిగిస్తుంది కదా, నీ మాట కూడా ఆ వ్యక్తికి హాని కలిగిస్తుంది. ఉందా నీలో? ఉందే. ఎందుకు లేదు? ఈ స్వభావం ఇప్పుడు మీ 4-5 ఉన్నారని చెప్పేసి ఎక్కడ చెప్పేది కాదు. పెద్ద పెద్ద సంఘాల్లో కూడా ఈ స్వభావాలు ఒకరికి ఒకరు విరోధం. అందరూ కలిసే ఉంటారు, అందరూ ఒకరిట్లోనే చేతులు వేస్తారు, అందరూ ఒకే రక్తాన్ని స్వీకరిస్తారు,
అందరూ ఒకే బండ నుంచి పానం అంటే వాక్యాన్ని తీసుకుంటారు, అందరూ ఒకే మన్నాన్ని తింటారు, ఆహారం తింటారు, అందరూ ఒకే మేఘం కింద అంటే ఒకే సంఘంలో ఉంటారు, అందరూ ఒకే సముద్రంలో నడుస్తారు బాప్తిస్మం ద్వారా, అందరూ ఒకేలా ఉంటారు. కానీ ఒకరంటే ఒకరికే పడదు. ఫీలింగ్స్, పేదాలు, వర్గాలు. ఆమె సహోదరుడా వందనాలని చెప్పుకుంటారు, ప్రైజ్లాలు బేదారని చెప్పుకుంటారు, కానీ ఆ మాటలు ఉంటాయి. కానీ మాటల వెనక స్వభావాలు వేరు, మాటల వెనక మనసులు వేరు, మాటల వెనక ఉద్దేశాలు వేరు. పేరుకే సహోదరుడు, సహోదరి, అక్క వందనాలు, అన్న వందనాలు, కానీ వెనక తిరిగిన తర్వాత మరొక మాట, వారు వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట, ఉన్నప్పుడు మరొక మాట. చూసారా, దాచిపెట్టాడు కత్తి దాచిపెట్టాడు. ఆమాసా కత్తి కనపట్టలేదు. సహోదరుడి ముందు నీ తీయని మాట కనపడుతుంది, కానీ నీ కోపోద్రికమైన మాటలు, నువ్వు అసహ్యమైన మాటలు, వారి గురించి ఆడకూడని మాటలు నువ్వు మాట్లాడుతున్నవే, అవి వారికి కనపట్టలేదు. కానీ దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఆమాసాన్ని చంపేశాడు. ఇతను చేసిన పనులు మనం చూస్తున్నాం. అబ్నేరుని చంపేశాడు, ఆమాసాన్ని చంపేశాడు, అబ్షాలోముని చంపేశాడు. అతని ఇష్ట ప్రకారంగా నడుచుకున్నాడండి. సైన్యంలో ఉండి తన ఇష్ట ప్రకారం నడుచుకున్నాడు. తన ఇష్టమేంటి? అదోనియా తిరుగుబాటు చేశాడు. ఇందా చెప్పాను కదా, అదోనియా తిరుగుబాటు చేశాడు. వింటలేదు మీరు? అదోనియా తిరుగుబాటు చేసిన తర్వాత అదోనియా పక్షాన్ని చేరిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరో యోవాబు అదోనియా పక్షాన్ని చేరిపోయాడు. సొలొమోను పక్షం కాదు ఇప్పుడు యోవాబు, అదోనియా పక్షానికి వెళ్ళిపోయాడు. మెల్లమెల్లగా అతను చేస్తున్న కార్యాలను బట్టి రాజుకి వ్యతిరేకం అయిపోయాడు. రాజుకి వ్యతిరేకం. అదోనియా పక్షాన్ని వహించాడు, అబ్షాలోముని చంపేశాడు, యోవాబు అబ్నేరుని చంపేశాడు, ఆమాసాన్ని చంపేశాడు. రాజుగారికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని చేస్తున్నాడు. రాజు మాట్లాడట్లేదు. రాజు మాట్లాడకపోవడానికి, రాజు మౌనంగా ఉండడానికి ఒక ఆత్మీయమైన పాఠం ఏంటంటే, ఇదిగో రానున్న కాలంలో కూడా సంఘం ఏర్పడుతుంది. సంఘం ఏర్పడిన తర్వాత కూడా ఈ యోవాబులు అనేక మంది ఉంటారో. వారి క్రియలు, వారి పద్ధతులు, వారి మాటలు కేవలం యోవాబులు అంటే వారే. ఈ యోవాబులు అనేక మంది పుట్టుకొస్తారు. ఈ యోవాబులందరి గురించి కూడా దేవుడేమీ మాట్లాడు. ప్రస్తుతానికి నీలో యోవాబు కనబడుతున్నా, నీలో యోవాబు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నా, నువ్వు యోవాబు లాంటి క్రియలు చేస్తున్నా, దేవుడు ఏమీ అండవు. దావీదులాగే తన కుమారుడికి ఆజ్ఞాపిస్తాడు. తన కుమారుడు ఎవరో? యేసుప్రభు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు. దావీదు కుమారుడు సొలొమోను. ఇప్పుడు సొలొమోను పిలిచాడు కదా, ఈ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. సొలొమోను పిలిచాడు కదా, మొదటి రాజుల 2వ అధ్యాయంలో సొలొమోను పిలిచి అన్నాడు, నాయనా నెరసిన వెంట్రుకలతో సెరూయా కుమారుడైన యోవాబు నెరసిన వెంట్రుకలతో నెమ్మదిగా సమాధిలోకి దిగడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో చెయ్యి, నీ ఇష్టం, నీకు ఇచ్చేసిన అధికారం, నువ్వేం చేస్తావో చేసుకో అన్నాడు. కానీ ప్రశాంతంగా చచ్చిపోవడానికి వీల్లేదు. అతను ప్రశాంతమైన మరణం కాదు అతనికి ఉండాల్సింది. అతనికి ప్రశాంతమైన మరణం కాదు అతనికి కావాల్సింది. ఏంటి? స్ట్రగుల్ పడాలి, ఇబ్బందులు పడిపోవాలి మరణంలో. అవునా? మన గురించి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి? తన కుమారుడికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? ఇదిగో నాయన పలానా వాడు మాట ఒకటే, ప్రవర్తన ఒకటే, చూపు ఒకటే, లోపల ఆలోచన ఒకటే, నడక ఒకటే, క్రియ ఒకటే. వాడు ఆలోచనలు వేరు. వాడు కూడా యోవాబు లాంటివాడే, ఆమె కూడా యోవాబు లాంటిదే. వారి క్రియలు మంచివి కాదు, యోవాబు క్రియలు. వారు నాకు ఇష్టం లేని పనులు సంఘంలో ఉండి చేస్తున్నారు యోవాబులాగా. యోవాబు కూడా రాజ్యంలో ఉండి రాజుకి ఇష్టం లేని కార్యాలు చేసినట్టుగా ఈ యోవాబులు కూడా సంఘంలో ఉండి నాకు ఇష్టం లేని పనులు చేశారు. నాయన నాకు ఇష్టం లేని పనులు చేశారు. ఆటంకపరుస్తున్నారు, అనేక మందిని ఆత్మలను అడ్డుకుంటున్నారు. వారు చేయవలసిన కార్యాలను సరిగా చేయట్లేదు. వారికి ఆజ్ఞాపించిన దాన్ని వారు నెరవేర్చట్లేదు. వారి బాధ్యతలను వారు విస్మరిస్తున్నారు. అమాయకుల్ని చంపేస్తున్నారు. లోపల ఒకటే, హృదయంలో ఒకటే, పైకి ఒకటే ప్రవర్తిస్తూ కపట స్వభావాలు అయిపోయారు క్రైస్తవులందరూ. కపట స్వభావాలు అయిపోయారు. ఆ స్వభావంతోనే బలలో చేతులేస్తున్నారు, ఆ స్వభావంతోనే సైన్యంలో చేరిపోయారు, ఆ స్వభావంతోనే సహవాసంలో కొనసాగిపోతున్నారు. కాబట్టి యేసుప్రభుతో దేవుడు చెప్పే మాట, సర్వాధికారం నీకు ఇచ్చేసాను, నువ్వేం చేస్తావు చేసుకో, నీ ఇష్టం.
సర్వాధికారం నీకు ఇచ్చేసాను, నువ్వేం చేస్తావు? ఆ రమేష్ని ఏం చేస్తావు? ఆ మోహన్ ఏం చేస్తావు? ఆ సత్యానందన్ ఏం చేస్తావు? లేకపోతే శాంతరావు గారిని ఏం చేస్తావు? మీలో ఉన్న వీళ్ళని ఏం చేస్తావు? నీ ఇష్టం చేసుకో. తీర్పు దేవుని ఎంట ప్రారంభమైతే తొదకు భక్తిహీనులకు వారి గతి ముందుకు ఏమగును అన్న పదం ఉంటుంది. ఏమైపోతాం? మనమే సంఘంలో చేరిన మనమే రాజు చేత శిక్షించబడుతుంటే సంఘంలో చేరిన అనేకులు ఉన్నారు. వారి సంగతి ఏంటి? ఇప్పుడు యోవాబుని సొలొమోను పిలిచాడు. పిలిచి అంటాడు, ఏమంటాడంటే, చూడండి, సొలొమోను పిలవలేదు, క్షమించండి. సొలొమోను దగ్గరికి అదునే వచ్చాడు. అంటే ముందు బెత్షెబా దగ్గరికి వెళ్ళారు. అదునే వచ్చాడు. అదునే వచ్చిన తర్వాత అడుగుతాడు అదోనియా గురించి, క్షమించండి, ఈ బెత్షెబా అడుగుతుంది. ఏమంటుందంటే, అతనికి మీ నాన్నగారిని ఇచ్చి ఆఖరిలో పెళ్లి చేశారు కదా, ఆమెనిచ్చి పెళ్లి చేసేయమంటున్నాడు అని అడిగింది. అంతే కదా? హగ్గీతు ఏం పేరు? ఆమె పేరేంటి? ఇరవై రెండు 22 సునేమిరాలైన అబీషగు ఏం పేరా? అబీషగు సునేమిరాలు 2:22 సునేమిరాలైన అబీషగును మాత్రమే అదోనియా కొడుకు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఇప్పుడు యోవాబు కోసం కూడా రాజ్యం అడిగని యోవాబుకి వార్నింగ్ ఇచ్చాడు. యోవాబు భయపడిపోయాడు. యోవాబు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి యెహోవా గుడారంలోకి వెళ్ళిపోయి బలిపీట కొమ్ములను పట్టేసుకున్నాడు. బలిపీట కొమ్ములు అంటే బలిపీఠానికి ఇంతంత కొమ్ములు ఉంటాయి పైన. ఆ కొమ్ములు పట్టేసుకుంది అంటే అర్థం ఏంటంటే ఇక్కడికి ఎవరు రారో, ఇక్కడికి వచ్చేవరో చంపరు. బైబిల్లో ఒక మాట ఉంది, అది చెప్పిందాక, తీర్పు దేవుని ఎంట ప్రారంభమైతే, తీర్పు దేవుని ఎంటే మొదలవుతే. యోవాబు బలిపీఠాన్ని పట్టుకున్నా వదిలేశాడా సొలొమోను? బెనాయాతో చెప్తాడు, బెనాయా రాయాలి రా చూస్తామంట. బెనాయాతో చెప్తాడు, బెనాయా నువ్వు వెళ్ళి ఆ యోవాబు మీద పడి యోవాబుని చంపే, నిన్ను సైన్యాధిపతిగా చేస్తానన్నాడు. బెనాయా వెళ్ళాడు, బలిపీట కొమ్ములు పెట్టుకున్నాడు. ప్రభువా అంటే బలిపీట కొమ్ములు కాదు కదా, మందసం పట్టుకున్నా సరే వదలొద్దండి, చంపేయి. బలిపీట కొమ్ములను పట్టుకున్నా సరే తీసుకొచ్చి చంపేశాడు. బెనాయా చంపేశాడు ఎవరిని? యోవాబుని. నీ వల్ల కూడా ఏమవదు. ప్రభువా నేను ప్రార్థన చేస్తాను దేవాలయాలకు వచ్చేసి, నన్నేం చేయొద్దు ప్రభువా, నువ్వు మోకరించి నువ్వేం చేసినా సరే నువ్వు నిన్నే శిక్షించాడు ముందు నువ్వు చేసిన కార్యాలకి. ఏమంటే మరి యోవాబుని వదిలిపెట్టాడా? యోవాబుని వదిలిపెట్టలేదు కదండి. యోవాబు దేవాలయంలోకి వెళ్ళిపోయి బలిపీఠం కొమ్ములు పట్టేసుకుని నేను వదలను, నేను ఇక్కడే ఉంటాను అన్నా సరే లాక్కొచ్చి చంపేశాడే. నువ్వు కూడా దేవునికి విరుద్ధంగా నడుచుకుంటే, నీవు కూడా దేవునికి అసహ్యుడిగా నడుచుకుంటే, నీవు కూడా ఒకవేళ యోవాబు అయితే నీ జీవితంలో జరిగించిన జీవిత క్రియలకు ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించాలి. ఎలాగంటే నువ్వు దేవుని సంఘంలో ఉన్నా, ఒకవేళ ఆయన వచ్చే సమయానికి, ప్రభు వచ్చే సమయానికి నువ్వు దేవుని సంఘంలో ఉన్నా, నువ్వు దేవునితో పాటు నెమ్మది పొందే స్థలానికే వెళ్ళవు. మరి ఎక్కడికి వెళ్తావు? నేను దేవుని సంఘంలో ఉన్నాను కదండి, ఇక్కడ చచ్చిపోయాను కదండి అంటే, ఇక్కడ చచ్చిపోయిన నిన్ను నెమ్మదిగా పాతాళంలోకి వెళ్ళనివాడు దేవుడు. ఎందుకంటే నువ్వు యోవాబువి. నువ్వెవరో యోవాబువి. సంఘంలో ఉంటున్న వారందరూ యోవాబులు అండి. మిమ్మల్ని బాధపడిపోకండి, సార్వత్రికంగా చెప్తున్నాను, జనరల్గా చెప్తున్నాను. సంఘంలో ఉన్నవారందరూ యోవాబులు అండి. ఈ యోవాబులు మారు మనసు పొంది దేవుని వైపు తిరగకపోతే యోవాబుకు పట్టిన గతే మనకు కూడా పడుతుంది. నువ్వు దేవాలయంలో ఉన్నా, లేకపోతే బలిపీఠం ఎక్కేసి ఎక్కడున్నా సరే దేవునికి విరుద్ధంగా ఉంటే ఆయన వస్తే తీర్పు దేవుని ఎంట ప్రారంభమైతే అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు మందిరంలో వచ్చినా సరే మందిరంలోంచి కూడా నరకాన్ని తీసిపోతాను నేను. అర్థం చేసుకోండి. కాబట్టి యోవాబు జీవితం మన క్రైస్తవులకి గుణపాఠం. యోవాబు జీవితం మన క్రైస్తవులకి అతిపెద్ద గుణపాఠం. కాబట్టి మీరు ఏం నేర్చుకుంటారో మీరు ఆలోచించండి. నేను మూడు విషయాలు చెప్పాను, ఆ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా యోవాబులాగా మనం ఉండకుండా, దావీదు లోకు ఇచ్చాడు కాబట్టి ఆ పని చేశాడు. మనకు ప్రభు ఏ లోకు ఇచ్చాడు? మనకే ఏ లోకు ఇవ్వలేదు ప్రభు మనకి. ఒకటే లోకం ఏంటంటే నువ్వు చేసే తప్పిదాలను గద్దించకపోవడమే లోకు, అంతే. శిక్షించకపోవడం లోకువ. కాబట్టి ఆ ప్రేమది ఆయన లోకు కాదు, ప్రేమ దీర్ఘశాంతం అంటారు దాన్ని. ఆ ప్రేమనే లోకు అనుకోకండి. యోవాబు లోకు ఇచ్చాడు అనుకున్నాడు దావీదు గారు నాకు లోకు ఇచ్చేసాడు అనుకున్నాడు యోవాబు.
కానీ నువ్వు కూడా అనుకుంటున్నావేమో దీర్ఘశాంతం వహిస్తుంటే నాకు దేవుడు లోకు ఇచ్చేసాడు అనుకుంటున్నాము. లోకువు కాదు. లోకులు పోవాల్సిన మార్గం ఉంది. ఆ మార్గంలో నువ్వు నిదానంగా ప్రయాణించలేవు. కాబట్టి బలలోకి వెళ్ళే ముందుగా నువ్వు యోవాబువా, నువ్వు మనిషివా, లేకపోతే నువ్వు విశ్వాసివా? అర్థమవుతుందా? నువ్వు విశ్వాసివా, నువ్వు యోవాబువా? నిన్ను నీవే పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో బలలో పాలుపంపులు పొందాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. బాగా ఇస్తారు సహోదరులు, మన ఏకీబద్ధం.